వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగా ఫ్యాన్స్ మనశంకర్ వరప్రసాద్ ఇచ్చిన జోస్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటేనా, ఏదో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్టు అసలు మెగాస్టార్ ఫ్యాన్సే తగ్గిపోయారు, మెగాస్టార్ గారికి బిజినెస్ తగ్గిపోయింది, మెగాస్టార్ గారికి పూర్వవైభవం లేదు, అది ఇది వగిన ప్రతి ఒక్కడికి మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా అసలు మెగాస్టార్ స్టామినా ఏంటి చూపించిందన్న. ఇది మామూలు స్టామినా కాదు. అంటే జస్ట్ ఒక సోసో కథతో సోసో బడ్జెట్తో ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమాలకి మించి రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు రాబడుతుందంటే అది ఖచ్చితంగా మెగాస్టార్ స్టామినా. సో ఇప్పుడు ప్రజెంట్ అటు ఓజీతో పవన్ కళ్యాణ్ గారు, ఇక మనశంకర్ వరప్రసాద్తో ఇంకా మెగాస్టార్ గారి ఇమేజ్ అనేది చెక్కు చెదరింది అని అనిపించిన చిరంజీవి గారు, ఇప్పుడు రామ్ చరణ్ గారు వంతు వచ్చిందన్న. ఇదేంటంటే గేమ్ చేంజర్ లాంటి ఒక డిజాస్టర్. అది దాని తర్వాత ఒక్కసారిగా ఇంకా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క యాంటీ ఫ్యాన్ ఇండస్ట్రీలో అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎందుకో తెలియదు, మరి రామ్ చరణ్ గారి మీద ఇష్టానుసారంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవ్వకముందే లింకులు అంటే పైరసీ లింకులు షేర్ చేయడం, సినిమాని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయించడం, ఈ మామూలు ఆడబడి జరగలేదు. గేమ్ చేంజర్ సినిమాకి చెయ్యాల్సినంత డ్యామేజ్ ప్రతీదీ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి ఒక ట్రిపుల్ ఆర్ లాంటి ఒక గ్లోబల్ హిట్ కొట్టిన తర్వాత ఆ రేంజ్ అయితే కంటెంట్ రాలే. ఓకే, గేమ్ చేంజర్ సినిమాకి చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. సినిమాలో కూడా చెప్పుకోదగ్గ విషయమే లేదు. కానీ రామ్ చరణ్ గారు నటుడుగా ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. రామ్ చరణ్ గారు మనకి గేమ్ చేంజర్ సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఇక అప్పన్న క్యారెక్టర్లో అయితే జీవించేశారు. దురాభిమానులు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్కరు కూడా అప్పన్న క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటే వేరే లెవెల్లో ఉండరా అని మాట్లాడుకున్నారంటే అక్కడ ఫెయిల్ అయింది దర్శకులు, నిర్మాతలు తప్ప రామ్ చరణ్ గారు కాదు. సో అలాంటి రామ్ చరణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ అంటే మెగా ఫ్యాన్స్ ఈ ఊపులో అంటే ఒక రకమైన జోష్లో ఉన్న మెగా ఫ్యాన్స్కి రామ్ చరణ్ గారు కూడా హిట్ కొడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి తెలియజేయబోతున్నారు మెగా ఫ్యాన్స్. సో ఖచ్చితంగా పెద్ది అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇది ఎలాంటి బ్లాక్ బస్టర్ అంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ రామ్ చరణ్ గారి మీద అది ఇది వాగిన ప్రతి ఒక్కడికి ఒక పెద్ద సమాధానం. రామ్ చరణ్ గారి సినీ కెరీర్ చూసుకోండి. ఫస్ట్ సినిమా తర్వాత మగధీర, అది మగధీరకు ముందు రామ్ చరణ్ గారిపై చిరంజీవి గారు కొడుకు కదా అందుకే చేశారు, ఇంత హడావిడి ఇది అన్నారు. కానీ మగధీర రిలీజ్ అయిన తర్వాత ఆయన యాక్టింగ్కి, ఆయన చేసిన ఫైట్లకి, ఇంకా డ్యాన్స్లకి, ఇంకా చెప్తున్నా కదా ఆ కాలభైరవ అనే క్యారెక్టర్లో రామ్ చరణ్ గారిని చూసి దురాభిమానులు కూడా విజలు కొట్టారు. ఇక అలా సినిమాలు కొనసాగుతున్నాయి. గోవింద్ అందరి వాళ్ళే సోషో సినిమాలు అలా పడుతూ వస్తున్నాయి. ఎక్కడ కూడా రామ్ చరణ్ గారి బిజినెస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇలాంటి టైంలో మరొక కొత్త యాంగిల్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం చేశారు. ఏంటంటే రామ్ చరణ్ గారికి యాక్టింగ్ లేదు, అంటే కామెడీ చేయలేరు, ఇది చేయలేరు, సెంటిమెంట్ చేయలేరు, అది ఇది బాగిన ప్రతి ఒక్కడికి రంగస్థలం అనే సినిమాతో కళ్ళు తెరిపించడం కాదు, ఇంకా రామ్ చరణ్ గారు యాక్టింగ్ గురించి మాట్లాడాలి అంటే భయపడే విధంగా, అంటే బాబోయ్ అని యాక్టింగ్ ఏంట్రా బాబు చింపేశాడు, సెంటిమెంట్ సీన్లు అయితే ఏడిపించేశాడు అనే రేంజ్లో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. అంటే రామ్ చరణ్ గారి చూడండి అని ఎప్పుడు తగ్గుతున్నాడు అనుకున్న ప్రతిసారి ఒక పెద్ద బ్లాక్ బస్టర్, అది కూడా ఇండస్ట్రీ షేక్ అయ్యే బ్లాక్ బస్టర్తో వస్తున్నాడు. సో ఇప్పుడు పెద్ద విషయంలో కూడా ఇదే రిపీట్ అవుద్ది, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారి బిజినెస్ తగ్గిపోయింది, ఆయన గ్లోబల్ స్టార్ ఏంటి, ఇదేంటి, అదేంటి, అది తోటకూర ఏదేదో బాగిన ప్రతి ఒక్కడికి పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ చూసిన తర్వాత నరాలు కట్ అయిపోయి మామూలు కాదు. ఎలా అంటే అసలు బుచ్చిబాబు సానంత సినిమా ఏంట్రా బాబు, ఉప్పున ఏదో తీశాడు, ఓకే ఏదో అనుకున్నారు. అసలు రామ్ చరణ్ గారిని పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలరా, అసలు ఏం చేశారు అన్న ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ గారితో పాటు బుచ్చిబాబు సానా అనేవాడు మామూలు ఇంపాక్ట్ అవ్వలే. అందరూ ఏమనుకున్నారంటే బుచ్చిబాబుని చూసి ఆయన అపిరెన్స్ అది చూసి ఈయన హ్యాండిల్ చేయగలరా లేదనే టైప్లో మాట. కానీ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏంట్రా ఈ మాస్ 6 అనిపించింది. ఇక తర్వాత చిక్రీ సాంగ్, ఆ చిక్రీ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే దానికి భాషతో ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా లాంగ్వేజ్తో ఇంక సంబంధం లేదు, ఇంకా దేశంతో, రాష్ట్రంతో, దేనితో సంబంధం లేదు, ఖండాలతో కూడా సంబంధం లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చిక్రీ సాంగ్ గురించి చూడాలి తెలియనోడు అంటూ లేడు. సో ఇలాంటి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న పెద్ద సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అంటే ఇది ఎలాంటి బ్లాక్ బస్టర్ అంటే
ఇప్పుడు ఇండియాలో ది బిగ్గెస్ట్ గ్రాస్ కొట్టినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి జరగాల్సిన పబ్లిసిటీ భారీ లెవెల్లో ఒక్క సాంగ్తో జరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఏదో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇండియా వైడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక్క సాంగ్తో రామ్ చరణ్ గారు ఒక్క చిన్న స్టెప్తో మొత్తం ప్రపంచాన్ని దున్నేశాడు. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్, మాస్ అంటే మామూలు మాస్ కాదు భయ్య, ఓర మాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు చూపించబోతున్నాడు మన బుచ్చి బాబు. ఇంకా ఇప్పుడు రిలీజ్ అయింది ఒక క్యారెక్టర్ని రివీల్ చేశారు, రెండో క్యారెక్టర్ వన్స్ రివీల్ అయిన తర్వాత ఆ రెగ్యులర్గా ఏదైతే హల్క్ బాడీ షేప్లో ఇంకా రామ్ చరణ్ గారి లుక్ ఎప్పుడైతే రివీల్ అవుద్దో ఇంకా మీరు ఇంకా చెప్తున్నా కదా, ఇంకా దురాభిమానులకు మాత్రం చాలా గొక్కపట్టి ఏడ్చేస్తారు. అంటే రామ్ చరణ్ గారు హిట్ కొట్టిన ప్రతిసారి ఏమవుద్దంటే ఇండస్ట్రీ షేక్ అవుద్ది. ఇప్పుడు రామ్ చరణ్ గారి రేంజ్ అనేది వేరు, ఇండస్ట్రీ షేక్ అవ్వడం కదా, ఇప్పుడు ఇండియా షేక్ అవుద్ది, మామూలుగా కాదు. ఎందుకంటే పెద్ద క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ అలాంటిది. ఒక ఆట కూలీగా ఒక ఓరమాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు వన్స్ బరిలోకి దిగితే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ మార్చిలో చూడబోతాం. ఇప్పుడు ఈ మార్చిలో ఈ సినిమా దురంధర్తో పోటీ అవసరమా అది ఇది అంటే నాకైతే మాత్రం క్లాస్ లేకపోవడం బెటర్ భయ్య. ఎందుకంటే క్లాస్ లేకపోతేనే ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి కొద్ది డబ్బులు వస్తాయి. అంటే ఓకే, ఒక వర్గం ఉంటుంది, మన కథలో సత్తా ఉండి మన సినిమాలో సత్తా ఉంటే మన రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడం ఎందుకు అది అంటే అదేంటంటే ఓకే పోటీ తత్వం ఉండొచ్చు, కానీ కోరుండి అంటే మరీ కావాలని అవసరం లేదు. ఎందుకంటే ఏ విధంగా చూసినా ఒక 2 సినిమాలు ఒక్కసారి రిలీజ్ అవుతుందంటే ఎంతో కొంత రెవెన్యూ అనేది డ్యామేజ్ అవుద్ది. సో అలాంటి డ్యామేజ్ ఏది లేకుండా ప్రజెంట్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే మన నిర్ణయం. సో ఏది ఏమైనా సరే ఇంకా రామ్ చరణ్ గారు చెప్తున్నా కదా, ఇంకా మీరు అంటే ఇంకా డౌట్లు ఏం పెట్టుకోవద్దు. ఈ సినిమా అనేది రామ్ చరణ్ గారి గత సినిమాలు ఈయన ఏవైతే ఇండస్ట్రీ షేక్ చేసే సినిమాలు ఉన్నాయో దానికి మించి డబల్ ఉండబోతుంది. ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ కానీ మీరు జస్ట్ బుచ్చిబాబు విజన్ చూడండి. అక్కడ మనకి శివరాజ్ కుమార్ గారు కానీ, నెక్స్ట్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ మనకి ఆయన మిర్జాపూర్ యాక్టర్ క్యారెక్టర్ కానీ చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నాడు. అంటే ఇప్పటివరకు మనం చూడనేటువంటి క్యారెక్టర్లు, అంటే వాళ్ళు మనకు పరిచయం ఉన్నా సరే కొత్తగా క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. ఈవెన్ జాహ్నవి కపూర్ గారు ఇక రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే నాకు ఆ లుక్ కానీ అవన్నీ ఎంత బాగా నచ్చాయంటే అంత ఓరమాస్ లుక్లో కూడా ఎంత ఎంత అందంగా ఉన్నారు రామ్ చరణ్ గారు అనిపించింది నిజంగా అయితే నాకైతే. కొన్ని చెప్తున్నా కదా భయ్య, ఆ సుట్ట తాగడం అవన్నీ కూడా ఇంకా ఉత్తరాంధ్ర లాంగ్వేజ్లో, శ్రీకాకుళం లాంగ్వేజ్లో ఇంకా ఆ స్లాంగ్లో రామ్ చరణ్ గారు చెడుగులు ఆడేశారంట. మన రంగస్థలం సినిమాని మరిపించుతాను అంటున్నాడంటే ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ ఇంక ఏం చెప్తాం భయ్య. రంగస్థలం సినిమా అనేది ఒక అల్టిమేట్, రామ్ చరణ్ గారి సినీ జీవితంలో ఒక పెద్ద అల్టిమేట్ సినిమా అనుకుంటున్నాం, కానీ రంగస్థలం సినిమాని మరిపింపజేసేలా ఉండబోతుంది ఈ సినిమాని బుచ్చిబాబు ఎప్పుడైతే చెప్పాడో. చెప్తున్నా కదా, ఇంకా ఇది ఒక ష్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్. ఇది 1000 కోట్లు కొడుతుందా 2000 కోట్లు కొడుతుందా అనే లెక్కలు మాత్రం వేసుకుంటే మాత్రం నాకెందుకు ఇది ఒక 2000 కోట్ల సినిమా పోయా. ఎందుకంటే ఇంటర్ బాబు అంత ఎక్కువ చెప్పేతను ఏంటి ఇది అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు మన టాలీవుడ్ హీరోల స్టామినా వేరు, మన టాలీవుడ్ స్టామినా వేరు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో టాలీవుడ్ నుంచి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు ఏం చేయబోతున్నారు రా బాబు టాలీవుడ్ మళ్ళీ అనే టైప్లో ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేస్తుంది ప్రపంచం ముందు టాలీవుడ్ అనే సినిమా. మనకి ఏ మాత్రం డౌట్ లేదన్నా, వన్స్ పడాల్సిన హిట్ బ్లాక్ బస్టర్ టాక్ పడితే మన టాలీవుడ్ హీరోలకి ఇంకా చెప్తున్నా కదా అది ఒక కేక్ వాక్ లెక్క. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క లాంగ్వేజ్తో సంబంధంగా ప్రతి ఒక్కరు తెలుగు సినిమా అంటే పడి చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఒక మాస్ సినిమాకి, అది కూడా స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఉన్న ఏ సినిమా కూడా ఫెయిల్ అయినట్టు నాకు తెలిసింది. సో ఇలాంటి కంటెంట్తో ఇప్పుడు ఒక స్పోర్ట్స్ డ్రామాలో ఆటకూలీగా రామ్ చరణ్ గారు అంటే ఒక గ్లోబల్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది 2000 కోట్లకు మించి కొట్టాలి అని నా యొక్క ఒక తెలుగు సినిమా లవర్గా నా యొక్క ఇంకా కోరిక. సో ఇంకా దీన్ని ఇంత ఉంటుంది అంత ఉంటుంది, మీరు ఎంత లాక్కోండి ఆ మాత్రం మంట ఉంటుందిలేండి. ఎందుకంటే మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మన తెలుగు సినిమా ప్రేక్షకుల మెంటాలిటీ మన హీరో మాత్రం హిట్ కొట్టాలి, మన హీరో మాత్రమే బ్లాక్ బస్టర్లు కొట్టాలి, మన హీరోకి మొత్తం ఆల్ టైమ్ రికార్డులు ఉండాలి, అవి అది కామన్. అది మన వరకే. వన్స్ మన సినిమా బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో ఆడితే మాత్రం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందే. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమాతో మరొక్కసారి రామ్ చరణ్ గారు తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు.